అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా మేడం బ్లావర్స్కి చెప్పినటువంటి సందేశాలు చెప్పుకుంటున్నాం. ఆవిడ దేని గురించి చెప్పారు అంటే, ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద ఆవిడ చెప్పిన సందేశాలు వివరించుకుంటున్నాం. ఇవాళ ఇంకొక సందేశం ఆవిడ చెప్పినయే తెలుసుకుందాం. వ్రాసుకొని చెప్తాను. ఆత్మజ్ఞాని హిప్నాటిజం, మెస్మరిజం, మ్యాగ్నెటిజం, వాండలిజం, బ్లాక్ మ్యాజిక్, యానిమల్ మ్యాజిక్, ఇలాంటి మంత్రతంత్ర విద్యల పట్ల ఆసక్తి కనబరచడు. ఉన్నా ప్రదర్శించడు. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. ఆత్మజ్ఞానికి హిప్నాటిజం, మెస్మరిజం, మ్యాగ్నెటిజం, వాండలిజం, బ్లాక్ మ్యాజిక్, యానిమల్ మ్యాజిక్ ఇలాంటి మంత్రతంత్ర విద్యల పట్ల ఆసక్తి కనబరచడు. ఒకవేళ ఉన్నా ప్రదర్శించడు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞాని ఇటువంటి వాటి ఏమైనా ఉంటే వాటిని తన ఆత్మ ఉన్నతికి ఉపయోగించుకుంటాడు. అంతేకాని వాటిని ప్రదర్శించి చెప్పి గొప్పలకి పోడు. ఇది ఒకటి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు భీమవరం వస్తున్నారో, ఇక్కడ కూడా రెగ్యులర్గా పాల్గొంటున్నారో, వారందరూ ఇప్పుడు ఈ జన్మలో చేయడం కాదు, మీలో చాలామంది అంటే అందరూ కూడా నా లెక్క అవుతాయి, కొంచెం ఎక్కువ తక్కువ
గత జన్మల్లో చేసి ఉన్నవారే. ఇది మర్చిపోకండి మీరు. ఇవాళే ఈ జన్మలోనే మొదలెట్టి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళేం కాదు. ప్రతి ఒక్కళ్ళు గత జన్మల్లో ఎంతో చేశారు ఈ సాధన. ఏమో హిమాలయాల్లో చేసి వచ్చారు, అరణ్యాల్లో చేశారు, ఎవరో గురువులను యోగులను ఆశ్రయించి వచ్చారు. మొత్తం మీద గత జన్మల్లో చేయకపోతే ఇంత ఆసక్తి ప్రదర్శించరు. మీరు అనుకోవచ్చు, మేము చెప్తున్నాం కానండి వాళ్ళు ఆసక్తి చూపించట్లేదు, ఎంత చెప్పినా అంత ఆసక్తి చూపించట్లేదు అంటే గత జన్మల్లో వాళ్ళు చేసిన దాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది. లేకపోయినా ఈ జన్మలో మంచో చెడ్డో కారణం తెలియదు కానీ మీ సాధన బాగా చేశారు, మంచి అవకాశం దొరికింది మనకి. ఈ 3 రోజుల క్లాసు, ఈ జూము, ఈ అవకాశం దొరికింది. దాని మీద కొన్ని నెలల పాటు మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు తెలియకుండానే ఈ ధ్యానం మీద ఆసక్తి ఏర్పడుతుంది. మీకు కావాలంటే మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. మీరు ఈ ధ్యానాన్ని కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు సెల్ ఫోన్, యూట్యూబ్, ఫేస్బుక్ చూడడం అలవాటు అయిందనుకోండి, ఖాళీ దొరికితే అవి పెట్టుకుని చూడాలని అనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూ దేని మీద మీ దృష్టి పెడితే దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే సంసారం మీద, వ్యవహారాల మీద దృష్టి వెళ్ళిందనుకోండి, ఓ వారం రోజులు దాని మీద దృష్టి పెడితే ఇంకా దాని మీదే దృష్టి ఉంటుంది కానీ మళ్ళీ ధ్యానంలో ఉండదు. అంచేతే గాడి తప్పిన వాళ్ళు మళ్ళా ఇందులోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి మళ్ళా అంతర్ప్రేరణ బలంగా ఉంటే అప్పుడు అరే మానేసాం, బాగా చేసేవాళ్ళం అని చెప్పి అప్పుడు మళ్ళీ కాస్త దృష్టి పెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే మీరంతా కూడా గత జన్మల్లో చేసిన వాళ్ళే. కొద్దిమంది ఈ జన్మలో చేసింది కంటిన్యూ మీరు వదలకుండా ఇందులో పట్టుకున్నారు అనుకోండి, దానివల్ల కూడా మీ ఆసక్తి ఉంటుంది. అది అంచేత అంతలా తీవ్ర సాధన మీరు చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు కొన్ని శక్తులు సంక్రమిస్తాయి.
అది మీకు ఆశ్చర్యం కూడా కలిగించవచ్చు. కొంతమందికి రాకపోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ శక్తులు కాదు కావాల్సింది, మీ బుద్ధి ఎలా పనిచేస్తుంది అది ముఖ్యం. బాగా బుద్ధి ఉన్నవాడు ఇలాంటివి సంక్రమించినప్పుడు వాటిని తన ఆత్మ ఉన్నతికి ఉపయోగించుకుంటాడు. ఇదే బ్లావెట్స్కి చెప్పింది సరైన ఆత్మజ్ఞాని. ఇలాంటి విద్యలు పొందినా ఎవరికి చెప్పడం, అందరిలోనూ గొప్ప ప్రదర్శించాలని అనుకోడు. అందుకే మీరు పత్రికను గమనించండి, ఎక్కడా కూడా నాకు ఆ శక్తి ఉంది, ఈ శక్తి ఉంది, నేను అది చేయగలను, ఇది చేయగలను, నీ మనసులో ఏమనుకుంటున్నావో అది నేను తెలుసుకోగలను, నా మూడో కన్నుతో నేను అది చూశాను, ఇచ్చేశాను అన్నది ఎక్కడా చెప్పడం. మన మాస్టర్లే చెప్తారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ కావాలి, ఆయనకు అవసరం లేదు. ప్రదర్శించారు కాబట్టి ఆయన శక్తులు అలా నిలబెట్టుకున్నాడు, ఇంకా పెంచుకున్నాడు ఆయన. వీళ్ళు గొప్పలకు పోయారు కాబట్టి వచ్చినాయి ఏమైనా ఉంటే అవి పోయినాయి కాబట్టి తర్వాత ఏమీ చెప్పలేకపోయేవారు. అంచేత బ్లావెట్స్కి చెప్పింది, బ్లావెట్స్కి అంటే ఏంటి, పత్రి గారి స్థాయి, ఇంకా ఎక్కువనే చెప్పచ్చు కూడా. సీక్రెట్ డాక్ట్రిన్ గొప్ప గ్రంథం రాయగలిగారు ఆవిడ. అంచేత అంత స్థాయిలో ఉన్న ఆవిడ చెప్పారు అంటే అర్థం చేసుకోండి. నాకేయో ధ్యానం చేస్తుంటే అవి కనిపించినాయండి, ధ్యానం చేస్తుంటే ఈ కనిపించినాయండి, అది అనిపించిందండి, ఇలాంటి మాటలు మీ దగ్గర నుంచి రాకూడదు. ఒకవేళ ఏదైనా అది వ్యక్తం చేయాలంటే ఇండైరెక్ట్గా, తెలియని విధంగా మీ తెలివితో దాన్ని వ్యక్తం చేయాలి. నేను పత్రికను కూడా గమనించాను. ఏంటంటే ఆయన యొక్క శక్తిని మన వాళ్ళు ఎవరైనా గ్రహించినట్టు కనిపిస్తే ఏదో రకమైనటువంటి పిచ్చి పని చేసి నేనేమీ అంత శక్తివంతుని కాదు, నేను మీలాగే సామాన్యుణ్ణి అని అనిపించుకునేవాడు.
అనిపించేటట్టుగా ప్రవర్తించేవారు. అందుకే ఒక్కొక్కసారి ఆయన ఆడవాళ్ళతో ప్రవర్తించే విధానం కానీ, లేకపోతే ఎవరినైనా కొట్టడమో తిట్టడమో, ఏంటి ఇంత శక్తి ఉన్న ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు, అలాగా ఉండేది ఆయన ప్రవర్తన. అప్పుడు అనుకునేవారు అంతా, మరి ఈయన ఇంత గొప్పవాడంటారు, మళ్ళాగే ఈయన ఉన్నాడేటి అనే సందేహం కలుగుతూ ఉంటుంది. అంచేత గుర్తుపెట్టుకోండి, బ్లావెట్స్కి చెప్పింది సామాన్యమైన విషయం కాదు. ఉన్నా కనబరచడు, ప్రదర్శించాడు. ఏమున్నా కూడా ఇదే ముఖ్యమైనది మీరు తెలుసుకోవాల్సింది. ఇవన్నీ క్షుద్ర విద్యలు. అవి కాకుండా మూడు కొన్ని రావచ్చు, గత జన్మలు చూసుకోవచ్చు, ఎదుటివాడి మనసులో ఉన్నవి గ్రహించవచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా ఈ యోగులు శక్తులు కలిగి ఉంటారు. అది అంచేత మరి దీన్ని బట్టి మనం ఎదుగుతున్న వాళ్ళం ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేంటంటే ఏమైనా కొత్త విద్య వస్తే చెప్పేదాకా ఆగదు లోపల, ఆ కంట్రోల్ రావాలి మనకి. ఇది చాలా ఫండమెంటల్ అండి, మీకు గుర్తెట్టుకోండి. తీవ్ర సాధన చేసేవాళ్ళు వ్యక్తం చేస్తే ఏమవుతుందంటే, ఇంక ఎదగరు సరికదా, వచ్చిన శక్తి కూడా కోల్పోతారు. అంత ప్రమాదం ఉంది. ఎంచేతంటే ఎందుకు ఇవ్వబడింది నీకు ఆ శక్తి? నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, నీ జ్ఞానం పెంచుకోవడానికి, అంతేకాని గొప్పలు ప్రదర్శించడానికి కాదు. దేనికి ఇవ్వబడిందో అది దానికి ఉపయోగించుకోండి. మీ యొక్క లక్ష్యం జ్ఞానం ఇంకా పెంచుకోవడం. జ్ఞానం అంటే కనిపించని వాటి గురించి తెలుసుకోవడం. ఎంత తెలుసుకుంటే మీరంత జ్ఞానవంతులు, ఎంత తక్కువ తెలుసుకుంటే మీ జ్ఞాన పరిధి చాలా తక్కువగా ఉన్నట్లు లెక్క.
మరి సృష్టిలో ఎన్ని లోకాలు, ఎన్ని లోకాల్లో ఎన్ని జీవరాశులు, ఎంతమంది గొప్పవారు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో పనులు చేస్తున్నారు, ఎన్నో కనిపెడుతున్నారు. ఎన్ని రకాల లోకాలు. మరి ఈ మూడు కన్ను కానీ, సూక్ష్మ శరీర యానం కానీ, ఇలాంటివి ఉన్నవాళ్ళు వాటిని చూడగలుగుతారు. సూక్ష్మ శరీరంతో అక్కడికి చేరుకుని ప్రత్యక్షంగా కూడా చూస్తారు వాళ్ళు. వాటి గురించి ప్రత్యక్షంగా కూడా తెలుసుకుంటారు. మనకి ఇలాంటి జ్ఞానం పొందడం కోసమే మనం అర్హత సంపాదించుకున్నాం. ఇప్పుడు అంటే మన సాధన ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మన జ్ఞానం, మీ జ్ఞానం పెంచుకోవడానికి ప్రకృతి అలాంటి శక్తులు మీకు కలగజేస్తుంది. అలా ఇవ్వబడినప్పుడు వాటిని ప్రకృతి నియమాలకు అనుగుణంగా మీరు ఉపయోగించుకోవాలి. జ్ఞానం అంటే ఏదో పుస్తకాలు చదివి నేను జ్ఞానవంతుని అయిపోయాం అనుకుంటారు. తెలియనివి ఎన్నో ఉన్నాయి సృష్టిలో, అవి తెలుసుకోవడమే జ్ఞానం. మీరు పుస్తకాల ద్వారా ఎన్నో చదివారు, వాటిని ప్రత్యక్షంగా చూడగలగడమే, చూసి తెలుసుకోవడమే సరైన జ్ఞానం. అప్పటిదాకా చెప్పింది వినో చదివో తెలుసుకున్నారు. ఈ శక్తులు పొందాక వాటిని ప్రత్యక్షంగా కరెక్టే అని తెలుసుకోవడం. కరెక్టే, గొప్పవాళ్ళు చెప్పినవి నిజమా కాదా అనుకున్నాను అని మొదట్లో ఉంటుంది. తర్వాత మీ అంతటి మీరు చూసుకున్నప్పుడు అవును వాళ్ళు చెప్పిందంతా కరెక్టే అని తెలుసుకుంటారు. మీకు నిర్ధారణ అవుతుంది. పత్రి గారు భూలోకము అన్నప్పుడు సహజంగా మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఏ భూగోళంలో మనం ఉన్నామో అంత మటుకు అనుకుంటాం. ఏదో ఈ భూగోళము, దీనికి సంబంధించిన సూర్యగోళము, చంద్రగోళము,
మన మైక్రోస్కోపులు ఇవన్నీ అల్ట్రా మైక్రోస్కోపులు ఇవన్నీ పెట్టి ఈ శాటిలైట్ ఇవన్నీ ఉన్నవాళ్ళు నవగ్రహాలు ఇంకా ఎన్నో గ్రహాలు కూడా చూడగలుగుతున్నారు. ఇవన్నీ కలిపి భూగోళం అవుతుంది. ఇలాంటివి కొన్ని లక్షలు ఉన్నాయంట. ఇది రాసుకోండి మీరు. దాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం భూలోకము, భూవర్లోకము, సువర్లోకము ఇలాగా. భూలోకము అంటే మనం ఉంటున్న భూమి ఒకటే కాదు, లక్షల భూగోళాలు ఉన్నాయి. సూర్యులు ఉన్నారు, చంద్రుళ్ళు ఉన్నారు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కోటాను కోట్లు. ఇంత విస్తారమైంది ఈ భగవంతుని సృష్టి. ఆ మూలాత్మ, ఆ పరబ్రహ్మ సృష్టి ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇన్ని ఎక్కడ పడతాయి అనుకుంటారు. అందుకే చెప్తారు ఈ సృష్టి ఆది అంతములు లేనిది అని చెప్తారు. అది తెలుసుకునే శక్తి ఎవరికీ లేదు. అనంతమైంది. అంత గొప్పవాడైన శివుడు కూడా ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అంటే ఇంకా తెలుసుకోవడానికి. అయినా ఈ భూమి మీదే మనకు ఒక పక్క చూస్తే ఇంకో పక్క తెలియదే. మరి ఇంత విశాల విశ్వంలో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎంత కష్టపడాలి ఒక్కసారి ఆలోచించు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే నువ్వు చేసే కృషిలో భాగంగా ప్రకృతి మెచ్చి నీకు కొన్ని శక్తులు ఇచ్చినప్పుడు నువ్వు వాటిని ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగించకుండా నీ గొప్పలకి ప్రదర్శిస్తే ప్రకృతి ఎలా ఊరుకుంటుంది? ప్రకృతిచే నీకు ఇవ్వబడిన ఉద్దేశం ఒకటి, కానీ నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నది ఇంకొక దాని గురించి. నీ జ్ఞానం పెంచుకోమని ఇస్తే నీ పబ్లిసిటీ, నీ పేరు కోసం నువ్వు దాన్ని వాడుకుంటున్నావు. ఎందుకు నీకు పేరు? వచ్చిన పేరు ఏమైనా శాశ్వతమా? నువ్వెవరో తెలుసుకుంటే అసలు పేరు కోసం పాకులాడవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఇంకొకడు మన పొగిడినా పొగడకపోయినా
మనమంతా గొప్పవాళ్ళమే. ఎంచేతంటే మీరందరూ ఆత్మలా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ అంటే పరబ్రహ్మ కదా? ఆత్మ నువ్వే కదా? అంటే నువ్వే పరబ్రహ్మ కదా? అంటే నువ్వు గొప్పవాడివేగా? సమస్తము ఉన్నవాడివేగా? ఆ స్థితిలో అంత గొప్పవాడివే నువ్వు ఇంకా పొగడతలేటు నీకు. నిన్ను పొగడగల శక్తి ఎవడికుంది? గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఓ ఎమ్మెల్యేనో ఓ ఎస్పీనో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అనేది మీరు పొగడాలనుకున్నారు. మీరు ఏమన్నారంటే ఆ ఎమ్మెల్యేతో, నువ్వు ఎంత గొప్పవాడాయి బాబు, ఆ కౌన్సిలర్ కూడా నీకు సరిపోడు అన్నామంట. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు కౌన్సిలర్తో పొగిడాడు. చెప్పండి, కౌన్సిలర్ గొప్పోడా, ఎమ్మెల్యే గొప్పోడా? అలాంటి కౌన్సిలర్తో ఆయన పోల్చాడు. ఆడేమనుకున్నాడు, అది పొగడుతో అనుకున్నాడు, పిచ్చోడు. ఆయన మినిస్టర్తోటో చీఫ్ మినిస్టర్తోటో, నువ్వు మినిస్టర్ అవ్వాల్సినోడు అయ్యా అని అంటే కొంత పొగిడినట్లు లెక్క. కానీ వాడిని కౌన్సిలర్ అవ్వాల్సినోడు అయ్యా నువ్వు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అది పొగడ్తా. అలాగే ఎస్పీని అని పొగడాలనుకున్నాడు వీడు, ఏదో తెలివితేటలు వీడు. సార్ మీకు హెడ్ కానిస్టేబుల్ ఏం సరిపోడు సార్ అన్నారనుకోండి, హెడ్ కానిస్టేబుల్ అంతా అయిపోయారు సార్ మీరు అన్నాడు అనుకోండి, తిట్టకుండా తిడతాడు. ఎస్పీని డీజీపీతో పోల్చాలి, మానేసి హెడ్ కానిస్టేబుల్ తోటి కానిస్టేబుల్తో పోలుస్తారా? అలాగే ఏదో మానవుల్ని ఇంద్రుడితోటో చంద్రుడితోటో పోల్చవచ్చు. కానీ పరబ్రహ్మను ఎవరితో పోలుస్తారు? పరబ్రహ్మను పొగడాలంటే ఎవరికైనా సాధ్యమా? తెలుసుకోండి ఒక్కసారి మీరు. పరబ్రహ్మను పొగడాలంటే ఎవరికైనా సాధ్యమా? పరబ్రహ్మను పొగిడితే ఆయన పొంగిపోతే ఇంక ఆయనేం పరబ్రహ్మ? ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఎవరు అండి? మనమే పరబ్రహ్మలం.
మరి అంత గొప్పవాళ్ళమైన మనము ఎవడో శాలువ కప్పితే పొంగిపోయారనుకోండి, ఎంత హీన స్థితిలో ఉన్నారో లెక్కేసుకోండి. ఎవరో 4 పొగడతలు పొగిడేసరికి అబ్బో నేను ఎంత ఎదిగిపోయాను అనుకున్నారనుకోండి, మీరు ఎదగలేదు, దిగజారారు. గుర్తుంచుకోండి. అమ్మ సింధూరా, ఆ పరబ్రహ్మని అర్జునుడు విశ్వరూప సందర్శన యోగంలో చెప్పిన విషయం ఆయన వివరించాడు. గంగాధర శాస్త్రి గారు పెట్టాము ఒకసారి. దీన్ని అర్థం చేసుకోండి. అంతటి గొప్పవాడిని ఎవరు పోగొట్టగలరు? క్షమించన్నాడు అర్జునుడు. ఏదో మామూలుగా సంబోధించాను నిన్ను, ఇంత గొప్పవాడువా నువ్వు? నీ అసలు రూపం చూసాక నేను మతిపోయింది అన్నాడు. ఫుల్ సౌండ్ పెట్టు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు, కమలాసనుడైన ప్రజాపతి యగు బ్రహ్మదేవుడు, సమస్త ఋషులు, వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప, అనేక బాహువులతో, ముదరములతో, ముఖములతో, నేత్రములతో ఒప్పియున్న, సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును కాంచుతున్నాను. అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. హే విష్ణు, కిరీట చక్ర గదాధరుడవై, సర్వత్రా ప్రకాశమానుడవై, ప్రభాపుంజ స్వరూపుడవై, దర్శింపనశక్యుడవై, ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై, అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాల్చుతున్నాను. ఓ పరమాత్మ,
నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ మహాత్మా, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడు నీవే, నీవే. నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు, వందనములు. ప్రతి చోట ఇదే భావోద్వేగం ప్రభు. ఇట్లా దాన్ని వర్ణించే ఏదో తెలియదు దీంట్లో తీసుకెళ్ళగా 35 శ్లోకాలు ప్రభు. ఇది ఇది అమెరికాలో ఇది ఎక్కడ పారినా నేనే దర్శిస్తున్నాను, నేనే దర్శిస్తున్నాను. అది చూసి అర్జునుడు భావోద్వేగం ఆగలేదు, ఇంకా రికల్ట్ చేసుకోవడం మొదలెట్టాడు. కృష్ణుడిని పరమాత్మతో నేను బావా అంటూ భుజం మీద చేతులు వేసి, గతంలో నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏమన్నా వేశానా, ఏమైనా పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడానా, ఏమైనా మనసులో పెట్టుకుని ఉంటాడా, అలా బాధపడుతూ మొదలెట్టాడు. కాళ్ళ మీద పడిపోయి అంటాడు, పరమాత్మ క్షమించు, వాసుదేవ క్షమించు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం, తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించి యుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపు. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపు. మిత్రుని అపరాధములను మిత్రుని వలను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమించుము పరమాత్మ అని ఏడుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరోం కాదు, ఆ పరబ్రహ్మలోని అంశే మనం. ఆయన మనము ఒకటే. జీసస్ చెప్పలా, నేను నా తండ్రి ఒకటే, నేను మీరు ఒకటే అని. అంత గొప్పవాళ్ళం మనం. ఎందుకు ఎవరో ఒకళ్ళు పొగిడితే మీరు పొంగిపోతే మిమ్మల్ని మీరు హీనపరుచుకున్నట్టే, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టే. హీనుణ్ణని అంగీకరించినట్టే. మీరు ఎప్పటికీ ఎదగలేరు. గుర్తుంచుకోండి, యద్భావం తద్భవతి. చేత ఏదో ఒక విద్య వచ్చింది, ఏదో ఒకటి శక్తి సంపాదించారు. నువ్వెవరో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్న రోజున
సమస్త విద్యలు నీవే. అజ్ఞానంలో ఉండడం వల్ల ఏదో ఒక విద్య తెలుసుకున్నావు, అంత మాత్రాన ఎందుకు నీకు పొగడ్తలు, ప్రశంసలు, సన్మానాలు? ఎవరైనా చేస్తే చేయనివ్వండి, దాని పొంగిపోవలసిన పని లేదు. గుర్తుపెట్టుకోండి మీరు. ఆ స్థితిలో మీరున్నప్పుడు పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా మీరు ఉన్నప్పుడు అనంతంగా ఎదుగుతారు మీరు. లేకపోతే ఎంత కష్టపడినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి ఎక్కలాగే ఉంటుంది మీ భవిష్యత్తు. గుర్తుపెట్టుకోండి. అందుకే మేడం బ్లావర్స్కి ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని ఇలాంటి విద్యలకు ప్రతిస్పందించడు, వాటిని పట్టించుకోడు అని చెప్పారు. గొప్పవాళ్ళు చెప్పే మాటల్లో ఎంత అర్థం ఉంటుందండి. మీరు చదివితే ఇంత లోతు అర్థం తీసుకోగలరా? ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళ మాట, ఒక్కొక్క మాటలో ఎంత అర్థం ఉందండి. ఎందుకండి మిమ్మల్ని మీరు హీనపరుచుకుంటారు? మీరు సామాన్యులా? మీ దేహం చూసుకుని సామాన్యులము అనుకుంటారు. మీరు దేహం కాదండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఆత్మలే. ఆత్మే పరబ్రహ్మం. అంత గొప్పవాళ్ళు మీరు. ఎప్పుడూ హీనభావంతో ఉండకండి, ఉన్నతమైన ఉదాత్తమైన భావంతో ఉండండి. చాలా అనతి కాలంలో ఎంత గొప్పగా తయారవుతారో మీరు. ఇంకెంతకన్నా ఏం లేదు రహస్యం. యద్భావం తద్భవతి. అది రేపు బ్లావర్స్కి చెప్పినట్టు అసలు ఈ విద్యలంటే ఏంటి, ఇంకా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్న విషయాలు రేపు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.